తెలుగు జాతికి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయాన్ని అందించిన శంకరంపాడి సుందరాచారి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. శంకరంపాడి సుందరాచారి జయంతిని పురస్కరించుకుని శనివారం రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్లో గల శంకరంపాడి సుందరాచారి విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయాన్ని తెలుగు జాతికి అందించిన సుందర కవి శంకరంపాడి సుందరాచారి అని కొనియాడారు. నిరంతరం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయం శంకరంపాడి సుందరాచారి విగ్రహం వద్ద వినిపించేదని, కానీ ప్రస్తుతం తిరుపతి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా కొంతకాలంగా ఈ పాట వినిపించడం లేదని, పనులు పూర్తయిన వెంటనే తిరిగి ఈ ప్రాంతంలో శంకరంపాడి సుందరాచారి విగ్రహం వద్ద పరిసరాలను పచ్చదనంతో నింపి గేయాన్ని నిరంతరం వినబడేలా ప్రజలకు చేరువ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టే సుబ్రహ్మణ్యరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, చంద్రబాబు నాయుడు, పొన్నాల జేజిరెడ్డి, సురేష్, స్వామి, హనుమంతరావు, పద్మనాభం, రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న కవి శంకరంపాడి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ రచయిత శంకరంపాడి సుందరాచార్యులు గారు. ఆయన మన తిరుపతి వాసి కావడం మనకెంతో ఆనందదాయకం. ముఖ్యంగా శంకరంపాడి సుందరాచార్యులు గారు మన రాష్ట్ర గీతాన్ని మనకు అద్భుతంగా అందించిన కవి పొంగనుడు. వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ఆయన ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు. ఈ లక్ష్మీపురం కోడల వద్ద శంకరంపాడి సుందరాచార్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడు ఉదయం పూట తిరుమల తిరుపతి దేవస్థానం వారు మైక్ సిస్టమ్ అరేంజ్ చేసి మా తెలుగు తల్లి మల్లెపూ దండ ఉదయం ఆలపించేవారు. ఇప్పుడు మన ఫ్లైఓవర్ కారణంగా విగ్రహాన్ని కొంచెం వెనక్కి జరిపారు. ఇప్పుడు మళ్ళీ మా తెలుగు తల్లి మల్లెపూ దండ ఉదయం పూట మైక్ సిస్టమ్ ద్వారా ఇక్కడ మళ్ళీ పునరుద్ధరించాలని దేవస్థానం వారిని కోరుతున్నాము. అలాగే ఇంతకుముందు నిచ్చెన ఉండింది, విగ్రహానికి పూలమాల బాగా వేసేవారు. ఇప్పుడు విగ్రహం ఇక్కడ అమర్చిన తర్వాత దానికి ఇంకా నిచ్చెన ఏర్పాటు చేయలేదు. ఆ నిచ్చెన కూడా ఏర్పాటు చేసి మాకంతా ఆయన పూలమాల వేసే భాగ్యాన్ని నిచ్చెన ద్వారా వేసేదానికి మాకు కల్పించాలని మున్సిపాలిటీ వారిని కోరుకుంటూ మరొకసారి శంకరంపాడి సుందరాచార్య వారికి ఘన నివాళులర్పిస్తున్నాం. కవి, రచయిత, సినీ గేయ రచయిత, సినీ నటుడు, ఆంధ్రులకు చక్కని గీతాన్ని అందించినటువంటి మధుర కవి శ్రీ శంకరంపాడి సుందరాచార్య గారి 110వ జయంతిని తిరుపతిలో ఈ మహద్భాగ్యం. వారు రచించినటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే గీతాన్ని ఒక సినిమా పాటగా రచించిన ఆయన ఆనాడు దాన్ని వారు సినిమాలో యుగళ గీతంగా తీసుకోలేక టంగుటూరి సూర్యకుమారి గారి చేత దాన్ని గ్రామ్ఫోన్ రికార్డు చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర జాతీయ గీతంగా అనువదించబడింది. వారు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలి నవలని మదనపల్లిలో వాళ్ళు అనువదించారు తెలుగులోకి. ఎన్నో గీతాలు, కావ్యాలు రచించినటువంటి మహాపురుషుడు. తను చేయనటువంటి విలక్షణమైనటువంటి వృత్తుల్లో తండ్రిని వ్యతిరేకించి మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చేసి ఎన్నో ఒక సాధారణ హోటల్లో ఒక వెండర్గా, అలాగే ఒక పేపర్ బాయ్గా, దాని తర్వాత ఒక పత్రికా రంగంలో ఒక ఎడిటర్గా, దాని తర్వాత ఒక పత్రిక సంపాదకుడుగా, అధ్యాపకుడుగా, పర్యవేక్షకుడుగా చేయని విలక్షణమైనటువంటి వృత్తుల్లో కొనసాగి తిరుపతితో సహజీవనం చేసి మన అంగుళ్ళ మండప వీధంలోని నివాసం ఉండి ప్రేమించిన వ్యక్తిని వివాహమాడి ఆమె మృతి అనంతరము మానసిక వ్యధతో తన 68వ ఏట పరమపదించారు. తన మహనీయుడు మన రాష్ట్రానికి జాతీయ గీతం అందించినటువంటి తెలుగు మహానుభావుడు, కవి, గీత రచయిత, అనువాదకుడి యొక్క విగ్రహానికి అభిమానులు ఆయన్ని జయంతి వర్ధంతులకు సత్కరించుకోవాలంటే సరైన సౌకర్యాలు లేవు కాబట్టి
కార్పొరేషన్ వారు వెంటనే దానికి సౌలభ్యంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. చిత్రపు హనుమంతరావు, ఆంధ్ర. రాష్ట్ర ప్రజలందరికీ, కవులకు, కళాకారులకు, రచయితలు అందరికీ కూడా తిరుపతి వేదికగా